భీమేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం 5 గంటలకు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారిని అంబారి సేవపై ఊరేగించారు. ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి విశిష్టతను పండితులు భక్తులకు వివరించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి స్వామివారి సన్నిధిలో ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా ఏకాంతంగా ఉత్తర ద్వార దర్శనం పూజా కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి. అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర దేవాదాయ శాఖ పక్షాన ఆలయ అధికారులందరూ కూడా వైకుంఠ ద్వార, ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం, వేకువజామునే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఓవైపు నారాయణమూర్తిని, మరోవైపు పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలగడం ఆనందదాయకంగా, శుభదాయకంగా, శోభిల్లే విధంగా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు నారాయణమూర్తిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం తిరుమలలో కానీ, ధర్మపూర్లో కానీ, యాదగిరిలో కానీ అనేక ప్రాంతాల్లో కూడా నారాయణమూర్తిని దర్శించుకునే భాగ్యం ఉత్తర ద్వార దర్శనం ద్వారా. వేములవాడ రాజన్న సన్నిధిలో ఈరోజు భీమేశ్వర సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ దేవాలయంలో ఇద్దరి స్వాముల దర్శనం, హరినారాయణలకు సంబంధించినటువంటి ఏదైతే హరిహర క్షేత్రంగా పిలువబడ్డదో ఓవైపు పార్వతీ పరమేశ్వరుని, మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత అనంతపద్మ స్వామిని ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు మరి బారులు తీరి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైనటువంటి పల్లకి సేవలు, సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పరమేశ్వరుణ్ణి, ఆ నారాయణమూర్తిని వేడుకుంటా ఉన్నాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం దక్షిణ కాశీ అని, అలాగే హరిహర క్షేత్రం కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి పర్వాన్ని పురస్కరించుకొని వైకుంఠ ద్వారమందు హరిహరుడి నిలువని కూడా దర్శించుకునేటువంటి మహద్భాగ్యం కలిగింది. మనకి ఏకాంతంగా స్వామివారి రాజన్న ఆలయం నిర్మాణ క్రమంలో ఉండడం వల్ల అక్కడ అర్చకులందరూ కూడా యథాతథంగా ఆ పండుగ నిర్వహించి ఇక్కడ భీమేశ్వర ఆలయంలో వైకుంఠ ద్వారమందు పల్లాకి సేవ ద్వారా ఉత్తర ద్వారమందు హరిహర నిలువని దర్శించుకొని అంబారి సేవ యందు త్రిప్రదక్షిణ యుక్తంగా స్వామివారికి 4 వేదములతో స్వస్తి వాచనాలు చేసుకొని భక్తులందరూ కూడా వైకుంఠ ద్వారమందు దర్శించుకునేటువంటి వసతిని, సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓం స్వస్తి. ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉపవసిస్తారో, స్వామిని వైకుంఠ ద్వారమందు దర్శించుకుంటారో వారందరికీ కూడా ఆ నారాయణమూర్తి యొక్క, రాజరాజేశ్వర స్వామి వారి యొక్క